పవర్ స్టార్ గారికి, హరిశంకర్ గారికి మధ్య ఏదో ప్రేమ కథ నడుస్తున్నట్టే ఉంటుందన్నమాట. హరీష్ అన్న ఇంకో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ నువ్వు నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ తీసేసామన్నారు. So that was just my natural reaction. రోలర్స్ ఆర్ పవర్ స్టార్ గారికి, హరిశంకర్ గారికి మధ్య ఏదో ప్రేమ కథ నడుస్తున్నట్టే ఉంటుందన్నమాట. బేసిక్‌గా ఆయన సినిమాలు మాకు చూపించి మమ్మల్ని హ్యాపీ చేస్తారు. కానీ ఆయన హ్యాపీ ఎప్పుడు మీరు మాట్లాడినా, ఎప్పుడు మీరు కనిపించినా ఆయన చాలా ఆ హ్యాపీనెస్ ఆయన ఫేస్‌లో కనిపిస్తుంటుంది. ఏంటి సార్ ఏం చేస్తున్నారు మీరు? ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. వి ఆర్ ఆల్సో. మనం క్వశ్చన్స్ తీసుకుందాం ఇప్పుడు. స్టార్టింగ్ స్టోరీ రాసినప్పుడు భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ అనౌన్స్ చేసిరు. ఆఫ్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ అని టైటిల్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఆర్ వాట్ ఎవర్ స్టోరీ ఏమైనా చేంజ్ చేసిరు? మన సినిమాలో డైలాగ్ లాగా మీరే మీ ఎక్స్పెక్టేషన్సే. చాలా మంది భవదీయుడు అంటే ఏంటన్నా అడిగారు జెన్జీ కిడ్స్. అంటే అది తెలుగులో భవదీయుడు అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని మీనింగ్. అట్ ద సేమ్ టైం స్టోరీ మారింది. రెండు జరిగాయి కాబట్టి కొంతమందికి అర్థం కాలేదేమో అన్న ఒక విషయంతో ఇంకోటి స్టోరీ మారింది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అని పెట్టాం. నెక్స్ట్. హాయ్ అన్న, నా పేరు అఖిల్, హైదరాబాద్ పీకేఎఫ్సి టీం నుంచి వచ్చాం. తెలుసు నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మీ టీం అన్న. థ్యాంక్ యూ. శ్రీలీల మ్యామ్, రాశిక్ అన్న, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. హరీష్ అన్న ఇంకో సినిమా తీయాలని కోరుకుంటున్నాం మా టీం నుంచి. ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్గా ఈ సినిమాలో మీరు డైరెక్టర్గా హరిశంకర్ గారు డామినేట్ చేశారా, లేదంటే డైరెక్టర్ గారిలో ఉన్న హరిశంకర్ గారిలో ఉన్న రైటర్ డామినేట్ చేశారా? ఒకవేళ డామినేట్ చేస్తే ఏ అంశం మీకు ఏది ఎక్కువ నచ్చింది? నేను యాక్చువల్గా ఆల్వేస్ డైరెక్టర్గానే డామినేట్ చేసి ఉంటుంది డెఫినెట్గా. ఏ అంశం నచ్చిందంటే నాకు సినిమా డబ్బింగ్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంత పెద్ద సినిమా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వాడిన పదాలు చెప్తాను, అలా ఓకగా తీసేసావు మమ్మల్ని అందరినీ, నువ్వు నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ తీసేసావు అన్నారు. సో ఐ థింక్ ఐ ట్రూలీ అప్రిషియేట్ యువర్ క్రాఫ్ట్మెన్షిప్ అని చెప్పారు. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. సూపర్ సార్. మాకైతే డైరెక్టర్ కమ్ రైటర్ కూడా చాలా నచ్చేశారు. థియేటర్లో మీ డైలాగ్స్తో మేమంతా చాలా ఎంజాయ్ చేసాం సార్. డైరెక్టర్ బండి అయితే దాంట్లో ఫ్యూయల్ పోసినప్పుడే డైరెక్టర్ ముందుకెళ్తాడు. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్. మైక్. హాయ్ హరిశంకర్ గారు. హాయ్. ఐ హావ్ వన్ క్వశ్చన్. దీనికి ముందు ఓజీ మూవీ వచ్చింది కదా, అది బ్లాక్ బస్టర్ అయింది కదా, Correct. దానిపైన మీ కామెంట్ ఏంటి? వెరీ హ్యాపీ. లైక్ మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, నేను ఎంత హ్యాపీగా. గబ్బర్ సింగ్ ముందు వచ్చిన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కొంచెం డల్గా ఉండేవాళ్ళం. ఓజీ వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఫుల్ ఆ రెస్పాన్స్తో రెచ్చిపోయి మరీ షూటింగ్ చేసాం. ఆ ఎనర్జీతో చేసాం కాబట్టి సినిమా అంత ఫాస్ట్గా ఫినిష్ చేసాం. అండ్ మీ ఓజీ తీసిన డైరెక్టరే గబ్బర్ సింగ్ సినిమా చూసి బయటకు వచ్చి రచ్చ చేశాడు. అందుకే నేను శ్రీరాములు థియేటర్కి వెళ్ళి మళ్ళీ ఐ గేవ్ ద సేమ్ ట్రిబ్యూట్ టు సుజీత్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తెలుగులో ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా పార్థివన్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే నేను ఇందాక చెప్తాను కదా, ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండి. తెలుగులో ఉన్నారా లేరా అని కాదండి. ఇప్పుడు మనం సినిమా అనేది ఇట్ ఈస్ క్రాసింగ్. ఇప్పుడు రావు రమేష్ గారు మన ఆర్టిస్ట్ కదా, మరి కేజీఎఫ్లో ఆయన ఎందుకు పెట్టారు? ఫహాద్ ఫసిల్ తమిళ్ కదా, పుష్పాలో మరి ఆయన ఎందుకు పెట్టారు? ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండి. అండ్ వీఆర్ మనందరము ఇండియన్ సినిమా మొత్తం ప్రపంచం అంతా తెలుగు సినిమాని చూస్తున్నప్పుడు మనం ఇంకా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఐ థింక్ వీ షుడ్ బ్రేక్ దిస్ లాంగ్వేజ్ బ్యారియర్స్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ అ ఫ్రీడమ్ టు వర్క్ విత్ హూమ్ ఎవర్ హీ వాంట్స్. అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్ సెడ్ దట్ కొత్తగా ఉండాలి. నల్ల నాగప్పనే కనబడాలి తప్ప బిఫోర్ చేసిన వాళ్ళు వీళ్ళు కనబడకూడదని. అండ్ డెఫినెట్గా మనకి ప్రకాష్ రాజ్ విలన్ అనగానే ప్రకాష్ రాజ్ గుర్తొస్తారు. ఆయన ఆల్రెడీ వకీల్ సాబ్ చేశారు, కళ్యాణ్ గారికి ఆపోజిట్గా జస్ట్ బిఫోర్ ఓజీలో కూడా చేశారు. సో ఇక్కడ ఒక చిన్న ఫ్రెష్నెస్ రావాలని. అండ్ పార్థిబన్ ఇస్ అ లెజెండ్ యాక్టర్ అండ్ లెజెండరీ డైరెక్టర్. అలాగే కేఎస్ రవికుమార్ గారు, కళ్యాణ్ గారు రెస్పెక్ట్ఫుల్గా ఇచ్చే ఒక పర్సన్ ఉండాలంటే కేఎస్ రవికుమార్ గారు డైరెక్టర్ ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఆయన కమల్ హాసన్ గారితో, రజనీకాంత్ గారితో ఎడాపెడా బ్లాక్ బస్టర్లు తీశారు. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ అండ్ ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్ టూ. సో కళ్యాణ్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి, కళ్యాణ్ గారు ఇట్లా పాటించాలంటే అలాంటి ఒక స్టేచర్. అలాంటి కేఎస్ రవికుమార్ గారు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఒక మురళీమోహన్ గారు లాంటి ఒక సీఎం క్యారెక్టర్. ఇవన్నీ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అయినా ఇంకా మనం పెట్టుకోవద్దండి అని వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి బేసిక్గా. పవన్ కళ్యాణ్ గారు ఐ థింక్ కాంతారా సినిమాకి ఇప్పుడు మనకి ఉస్తాద్కి ఇచ్చిన దానికంటే ఎక్కువగా టికెట్స్ హైక్ ఇచ్చారు యాక్చువల్గా. మరి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటే ఆయన ఇస్తారా అట్లాగా? రైట్ అండి. నెక్స్ట్. సార్ యాక్చువల్లీ నేను మూవీ చూసినప్పుడు ఒకటే అనిపించింది, అంటే ఆ డైలాగ్స్ విన్నప్పుడు కూడా అంతసేపు సినిమా చూసి ఒకటే అనిపించిందా? లేదు. ఎన్ని అనిపించాలి బాసు? కాదు అంటే నర్వస్లో అలా మాట్లాడుతున్నాను కానీ సమ్ ఆఫ్ ద డైలాగ్స్ విచ్ రెజంబ్లేట్స్ హిమ్ ఇన్ ద
ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆల్సో ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. మీరు మూవీ చూసాక డిడ్ యూ ఫెల్ట్ లైక్ ఇది రియల్ లైఫ్లో డైలాగ్ రాస్తున్నా, ఆర్ ఎల్స్ యూ ఫీల్ లైక్ అలా చేశాకే మీరు డైలాగ్ రాశారా, లేకపోతే మీరు అనుకోని ఆ డైలాగ్ రాశాక? ఇట్స్ వైస్ వర్సా అండి. ఫ్యూ డైలాగ్స్ అనిపిస్తాయి, ఫ్యూ డైలాగ్స్ బికాస్ ఒకటే డైలాగ్ దట్ విచ్ ఇన్స్ టు మై టు హార్ట్, అది ఏంటంటే అభివృద్ధి పేరుతో నా నోరు నొక్కేయటం మీకు అలవాటే కదా అంటాడు. యా అంటే అదే కొన్నిసార్లు అలా రాసేసిన తర్వాత అనిపించింది. బట్ ఫ్యాన్స్ డైలాగ్ మట్టుకు నాకు ఖచ్చితంగా అనిపించింది. ప్రతిసారి ఫ్యాన్స్ హీరోకి ఎలివేషన్ ఇస్తున్నారు, ఈసారి మనందరి ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారితో ఫ్యాన్స్కి ఎలివేషన్ ఇప్పిద్దామని. ఎంతమంది ఉంటారో తెలుసా, లెక్క పెట్టడానికి జన్మ సరిపోదు, లేపడం సంగతి తర్వాత. అది మీ అందరి ఇన్స్పిరేషన్తో వచ్చిన డైలాగ్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, పవన్. ఈ పేరు కూడా పవనేనా? సార్ బిగ్గెస్ట్ ఫ్యాన్ వరుణ్ తేజ్ గారికి. మళ్ళీ గద్దలకొండ గణేష్ లాంటి కంబ్యాక్ వరుణ్ తేజ్ గారితో ఏమైనా ప్లాన్ ఉందా? ఉంది. ఎప్పుడు వస్తుంది? వెయిటింగ్, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం యాజ్ ఎ ట్రూ వరుణ్ తేజ్ గారి ఫ్యాన్ లాగా. డెఫినెట్గా ఎప్పుడు వస్తుందో ఫస్ట్ అప్డేట్ నీతోనే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అమ్ము గారికి, యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్ యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ వాట్ యూ హ్యావ్ డన్ టు ఓవర్కమ్ ఇట్? I think being sensitive towards things, because konisalu whether while performing or scene, I tend to take it back Bobby. home. So it's a strength and a weakness, I feel. This is Shivateja. Shivateja. Die-hard Raviteja fan. Okay. Shivateja fan of Raviteja. Okay. మీ నుంచి చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రవితేజకు పవన్ కళ్యాణ్కి మీరు ఎంత బిగ్ ఫ్యానో, శివుడి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ నందిని దాటి వెళ్ళాలి. మీ దగ్గరికి రావాలంటే అదే పవన్ కళ్యాణ్ రవితేజ దగ్గరికి రావాలంటే మిమ్మల్ని దాటి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏంటంటే, మిరపకాయ సినిమా అంత పెద్ద హిట్ ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ హిట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. మా అన్న కోసం వెయిటింగ్. మళ్ళీ రవితేజకి ఎప్పుడు బ్లాక్ బస్టర్ ఇస్తారు మిరపకాయ లాంటిది? మా అన్న కాదు, మన అన్న మిరపకాయని మించిన సినిమా 100% తీసి తీరుతా. వెయిటింగ్ అన్న. మీ అందరు ఇలాగే సపోర్ట్ చేస్తే 100% చేస్తాం కంపల్సరీ అన్న. థ్యాంక్ యూ. మూవీ చూసినప్పుడు, మూవీ ప్రీమియర్స్ యూఎస్లో ప్రీమియర్స్ పడినప్పుడు వీఆర్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ బికాస్ పీకే ఫ్యాన్స్, ఎంబీ ఫ్యాన్స్ ఉంటుంది కదా, క్లాష్ ఉంటుంది కదా. సో ఆ రోజు మ్యామ్ సారీ మ్యామ్, బట్ కుర్చీ మొత్తం పెట్టి అనే సాంగ్ చూడంగానే మేమంతా కొద్దిగా సార్ దానికి డ్యాన్స్ చేశారు, మేమందరం కూడా సార్ దానికి ఎలా ఒప్పుకున్నారు, దాన్ని ఎంబీ ఫ్యాన్స్ కూడా కొంతమంది నెగిటివ్ చేసి చూశారు. దానికి మీరేమంటారు సార్? ఏం లేదు, అందరూ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ సీక్వెన్స్ 5 డ్యాన్స్ నెంబర్స్ ఉండాలి కాబట్టే ఆ సాంగ్ పెట్టాము. నేను అందులో మహేష్ బాబు గారు డ్యాన్స్ వన్ ఆఫ్ దిస్ కెరీర్స్ టాప్ 3 సాంగ్స్లో ఆయన డ్యాన్స్ ఉంటుంది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇక్కడేమో ఈయన డ్యాన్స్ చేయరు దాంతో. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ గారు తీసుకున్న అంత పెద్ద డెసిషన్, అంత పెద్ద అసలు ఏమాత్రం మీకు గుర్తుందో లేదో, కళ్యాణ్ గారు చాలా స్పోర్టివ్గా మిగతా అందరు హీరోల సక్సెస్ని నేను అప్రిషియేట్ చేసి మాట్లాడిన రోజులు ఉన్నాయి. సో ఇట్స్ డ్యాన్స్ నెంబర్ కాబట్టి తీసుకున్నాం అంతే. శ్రీలీల మ్యామ్, మీకు ఎలా అనిపించింది కుర్చీ మడత పెట్టి సాంగ్ మూవీలో ఉన్నప్పుడు? మన సాంగ్ ఇప్పుడు కళ్యాణ్ గారు చేస్తున్నారంటే దానికన్నా ఇంకేమనిపిస్తుంది అంటే ఆబ్వియస్లీ లాట్స్ ఆఫ్ జాయ్ అండ్ లవ్లీ. అంటే ఇట్స్ ఆల్ కొలాబరేటివ్ అండి. మనం ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటిలా చూస్తున్నాం ఇప్పుడు. సో బౌండరీస్ అన్నీ వెళ్ళిపోయాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మీకు లాస్ట్ క్వశ్చన్, మీరు హాస్పిటల్లో పీకే సార్తో ఉన్న సీన్లో యువర్ టూ ఎమోషనల్. ఆ సీన్స్ ఏమన్నా దాని గురించి చెప్పగలుగుతారా? లైక్ ఎలా అనిపించింది మీకు? ఆ పాయింట్‌లో నాకు ముందు కూడా చెప్పానండి. ఐ థింక్ ఈ సినిమాలో నాకు కాన్షియస్‌గా ఎప్పుడు నరేషన్ ఒకసారి అయిపోయిన తర్వాత సీన్ పేపర్‌లు ఇవ్వలేదు. వి డిడ్ ఇట్ ఆన్ స్పాట్. ఎందుకని అడిగితే ఈసారి యూ షుడ్ జస్ట్ రియాక్ట్ టు ఇట్. సో ఆ పాయింట్‌లో నాకు ఫస్ట్ టైం తెలిసింది ఆ సీన్ గురించి. సో దట్ వాస్ జస్ట్ మై న్యాచురల్ రియాక్షన్. అండ్ నేను అక్కడే కాదు, తర్వాత డబ్బింగ్‌లో చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఆ సీన్ గురించి అనుకున్న ప్రతిసారి కూడా నాకు అలాగే అనిపిస్తది. సో ఐ ఫీల్ లైక్ ఈ సినిమాలో ఐ జస్ట్ ఎగ్జిస్టెడ్ విత్ వాట్ ఎవర్ వాజ్ హ్యాపెనింగ్ అరౌండ్. ట్రోలర్స్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటన్నా? ట్రోలర్స్ ఆర్ మోర్ దెన్ ఫ్రీ టు ట్రోల్ ఎనీథింగ్. బేసిక్గా దాన్ని ఏమంటారంటే ఐ టేక్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ద సీన్ వాజ్ నాట్ వెరీ వెల్ రిటర్న్. It would have been much better. The second half, like first half is little slow, or maybe second half is little slow, or hero characterizations like this. Ilantivani, I'll take the constructive criticism. And I don't feel like taking seriously whatever the troll material comes, because their identity, their whereabouts,
ఆర్ నాట్ నోన్ బికాస్ దే దెమ్సెల్స్ ఆర్ వెరీ ఇన్సెక్యూర్ టు రివీల్ దర్ ఐడెంటిటీ. సో నేను ఏదైనా మాట్లాడితే ఐ టేక్ ద అకౌంటబిలిటీ, ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ లేనోళ్ళు చీకట్లో 4 రాళ్ళు వేస్తున్నారు కదా అనుకుంటే, నాకు చేసిన ట్రోలింగ్కి నేను ఎప్పుడో ట్విట్టర్లు గిట్టర్లు వదిలేసి వెళ్ళిపోవాలి నేను. సో నేను దానికి ట్రోలర్స్ గురించి, దాని గురించి కలెక్షన్స్ ఏదో మాట్లాడుతుంటారు. ఐ డోంట్ టేక్ మచ్ సీరియస్. అలాంటి నేను ఎప్పుడో చెప్పాను కదా, ఇంట్లో నేను సినిమా డైరెక్ట్ చేద్దాం ఉన్నప్పుడు ఫస్ట్ ట్రోల్ చేసింది మా అమ్మ, మా నాన్న. నీ ఫేస్కి డైరెక్షన్ అని చెప్పి అప్పుడే ట్రోల్ చేశారు. ఇవన్నీ కొత్త ఏం కాదు. కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు అండ్ బియాండ్ ద గీత దాటినప్పుడు మట్టుకు బ్లాక్ చేయడము, సీరియస్గా కంప్లైంట్ చేయడము విల్ డూ. ఇంత పెద్ద సినిమా, ఇన్ని యాక్షన్ సీక్వెన్సెస్, 2 సాంగ్స్, డ్యాన్స్, ఇన్ని డైలాగ్స్, వీళ్ళంతా కాన్ఫ్రంటేషన్ ఇవన్నీ చేసి లాస్ట్ మినిట్లో మ్యూజిక్ డైరెక్టర్ మారినప్పుడు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తమ్మన్ని తీసుకొని మళ్ళీ ఒక రకంగా దాన్ని ఏమంటారు ప్రీపోన్ అయినప్పుడు మళ్ళీ 19th అంటే 19th కంటే 16th మేము కాపీ చేయడం, ఇన్ని ఆడ్స్ మధ్య ఈ సినిమాని మీరు అందరూ చూసేలాగా చేయించడమే నా పెద్ద సక్సెస్ నేను ఫీల్ అవుతున్నా. ఐఎమ్ టోటలీ హ్యాపీ విత్ మై అవుట్పుట్ అండ్ పీపుల్ ఆర్ ఎంబ్రేసింగ్, పీపుల్ ఆర్ లవింగ్ అండ్ ఐ డిడ్ ఇట్ మోర్ దెన్ ఐ కెన్ డూ. థ్యాంక్ యూ. Thank you fans, thank you so much for your valuable time and valuable questions. Thank you so much, and thank you so much హరిశంకర్ గారు ఫర్ ఉస్తాద్ భగత్ సింగ్. నిజంగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం పిఎస్పీకే ఫ్యాన్స్గా, సినిమా అభిమానుల. సో డెఫినెట్గా సినిమా అందరూ చూసారు, మళ్ళీ వెళ్ళి చూడండి. డెఫినెట్గా దాంట్లో ఉన్న ఆ ఫీల్, లైక్ ఆ డైలాగ్స్ కానీ, ఆ డాన్స్ కానీ, ఆ వింటేజ్ లుక్ కానీ అన్నిటిని మనం సెలబ్రేట్ చేసుకుందాం.